హాయ్ అండి, వెల్కమ్ టు లాషెస్ వరల్డ్. మనందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి. సమ్మర్ అయితే వచ్చేసింది కదా, ఇంక ఈ సమ్మర్లో చల్లగా ఏమైనా ఐస్ క్రీమ్స్ కానీ జ్యూసెస్ కానీ తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. అయితే నేను మనకి ప్రకృతి అందించే ఈ సపోటా పళ్ళతోనైతే జ్యూస్ అయితే తయారు చేయబోతున్నానండి. అయితే ఈ సపోటా జ్యూస్ ఒక్కసారి తాగారంటే మీరు ఇంకా మర్చిపోరు, అంత బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఈ సపోటా పళ్ళతో మీరు ఒకసారి ఇలాగా జ్యూస్ అయితే తయారు చేసుకుని తాగండి. చాలా అంటే చాలా బాగుంటుంది, శక్తికి చాలా మంచిదండి. సపోటా పళ్ళలో ఎక్కువగా పీచు పదార్థాలు అయితే ఉంటూ ఉన్నాయి కదండి. విటమిన్ ఏ అండ్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కేవలం దాహం తీర్చడమే కాదు, కంటి చూపుకు మరియు చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. మీరు అయితే చాలా నచ్చుతుందండి ఈ జ్యూస్ అయితే. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ జ్యూస్ అయితే జ్యూస్ ప్రాసెస్లోకి వచ్చేద్దామండి. ఇక్కడ 2 or 3 సపోటా పళ్ళను అయితే తీసుకోండి. మీరు ఎక్కువగా సపోటా పళ్ళు ఇష్టపడి తింటారంటే ఒక 3 or 4 తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక 3 తీసుకున్నాను సపోటాస్ అని. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. దానిలోకి ఒక 4 బాదం పిక్కలు, ఒక 4-5 జీడిపప్పును అయితే యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఒక 2 యాలకులను అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేనైతే మిల్క్ని యాడ్ చేస్తున్నానండి. కాచి చల్లార్చిన పాలు 2 glasses అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత డేట్స్ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే, లేదు దీని ప్లేస్లో బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంకా న్యాచురల్గా చెయ్యాలనేసి నేను చక్కెర కూడా యూజ్ చేయట్లేదండి. చక్కగా బెల్లాన్ని అయితే పొడిగా చేసుకుని నేనైతే ఒక 2 tablespoon అయితే బెల్లాన్ని అయితే తీసుకున్నాను. తర్వాత మొత్తాన్ని మనం అయితే ఇలా మిక్సీ పట్టుకుంటే మనకైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టు ఏవైనా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని జ్యూస్ అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. శరీరానికి కేర్ ఆఫ్ అడ్రస్ సపోటా. అలసటగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ సపోటా జ్యూస్ తాగితే చాలు, ఇన్స్టెంట్ ఎనర్జీ మీ సొంతం. ఈ సమ్మర్లో మండుతున్న ఎండల్లో చల్లని ఇలాగా సపోటా మిల్క్ షేక్ని చేసుకుని తాగితే భలే ఉంటుందండి. న్యాచురల్గా అంతా న్యాచురల్ స్వీటేనండి. ఇంకా మనం అదరగా ఏం యాడ్ చేయనవసరం లేదు. ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కూడా అక్కర్లేదండి. ఈ సపోటా జ్యూస్కి అయితే సహజంగా మనకైతే తీపిదనం దాంట్లో అయితే ఉంటుంది కదండి ఆ సపోటాలో. చక్కగా మీరైతే ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకెవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఐస్ క్రీమ్ కోసం నేనైతే ముందుగానే జీడిపప్పునైతే నానబెట్టుకున్నాను. ఇదైతే నైతే నానబెట్టుకోవచ్చు, లేదు ఇన్స్టెంట్గా కావాలంటే హాట్ వాటర్లో ఒక 15 minutes ఇలా జీడిపప్పునైతే మనం నానబెట్టేసుకొని ఉంచేసుకుంటే అవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి. తర్వాత ఐస్ క్రీమ్ కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీ సపోటా పళ్ళు కావాలి కాబట్టి నేను ఇక్కడ 6 ఇలా తీసుకున్నానండి. వాటిలో చిన్న పీసుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా అందులోనే మనకి స్వీట్నెస్ తగ్గట్టు కొంచెం నేను బెల్లం అయితే యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ఒక 2 యాలకులను అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3-4 బాదంలు కూడా యాడ్ చేసుకున్నానండి. మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాను. మనం ఐస్ క్రీమ్లు కాబట్టి మిల్క్ని తక్కువ యాడ్ చేసుకుంటే మన కన్సిస్టెంటీ కొంచెం ముద్దగా వస్తుంది. అలా ఉంటేనే ఐస్ క్రీమ్లు అయితే చక్కగా ప్రిపేర్ అయిపోతాయి. తర్వాత ఈ మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టేసుకున్నామంటే సరిపోతుందండి. మొత్తం జీడిపప్పు పలుకులన్నీ మెత్తగా అయినంత వరకు మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉంటే ఇలాంటి మౌల్స్, ఐస్ క్రీమ్ మౌల్స్, వాటిల్లోనైతే మీరు ఇలా ఫిల్ చేసుకోండి. లేదంటే పర్వాలేదు, గ్లాసెస్లో కూడా మనం యాడ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఒక 8 or 9 hours ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచామంటే మనకి ఐస్ క్రీమ్ అయితే చక్కగా రెడీ అయిపోతుందండి. ఈ చల్లని ఐస్ క్రీమ్ అయితే ఈ ఎండాకాలంలో తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి చక్కగా. ఇంకా బయట ఉన్న ఐస్ క్రీమ్లు అయితే అడగరు. ఇంకా ఇంట్లోనే చక్కగా హెల్దీ ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి. చక్కగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.